గల్ఫ్ బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అండగా నిలిచింది. గల్ఫ్ దేశాల్లో అక్రమంగా నివసిస్తున్న వారంతా వెంటనే వెళ్లిపోవాలన్న నిబంధనతో అక్కడ ఉన్న తెలుగు వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. తెలుగువారు స్వస్థలాలకు చేరుకునేందుకు పార్టీ నేతలు ఏకంగా దుబాయ్ వెళ్లి ఏర్పాట్లు చేశారు. అమెరికాలో ఉన్న పార్టీ అభిమానులు సానుభూతి పరులు టికెట్లు సమకూర్చారు. దీంతో దుబాయ్లోని తెలుగువారు విడతలుగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తాజాగా కొందరు హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యవేక్షణలో ఎంఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. వీళ్ళందరికీ టికెట్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నందుకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు యుఎస్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సపోర్టర్స్ వీళ్ళందరికీ టికెట్లు ఇవ్వడానికని హెల్ప్ చేయడం జరిగింది. ఫైనాన్షియల్ హెల్ప్ ఒక్కొక్కరికి దాదాపు 9-10 వేలు పర్ టికెట్ చొప్పున వీళ్ళందరికీ టికెట్లు సమకూర్చడం జరిగింది. గత 2 వారాలుగా వస్తూనే ఉన్నారు. ఇంకా 2-3 రోజులుగా కూడా వస్తారు. ఈ రోజు 10 మంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిశ్రమలో ఉండిపోయాను. ఇప్పుడు ఈ రోజుకి అప్పటి నుంచి కనీసం టికెట్కు ఖర్చుల కావాలన్నా డబ్బులు దొరకలేని పరిస్థితి ఉండిపోయింది. ఇప్పుడు ఈ రోజుకి రాజశేఖర రెడ్డి వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి సహాయం వలన వైఎస్ పార్టీ తరఫున నాకు కొంతమందికి టికెట్లు ఇచ్చి